ప్రపంచమంతా తిప్పి చూపించనక్కర్లేదు, నా చిన్ని ప్రపంచంలో నాకు నచ్చినట్టు ఉండనిస్తే చాలు అని. నువ్వు ఎప్పటికప్పుడు నా టిక్ బాక్స్లన్నీ టిక్ చేస్తూనే వచ్చావు. కొన్ని వీక్స్ ముందు యు ఆర్ ద పర్సన్ హూమ్ ఐ హేట్ ద మోస్ట్, కానీ ఇప్పుడు యు ఆర్ ద పర్సన్ హూమ్ ఐ రిలై, హూమ్ ఐ ట్రస్ట్, హూమ్ ఐ వాంట్ టు బీ. నీతో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, లైఫ్ అంతా నీతోనే ఉండాలనిపిస్తుంది. I need some time. సుబ్బు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆఫీస్కి టైం అవుతుంది, పదా. నేను ఆఫీస్కి వచ్చాను. ఎందుకే కాల్స్ కట్ చేస్తున్నావు? మరి లేకపోతే నా ఫీలింగ్స్ వాడికి ఎక్స్ప్రెస్ చేస్తే టైం కావాలని వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడు ఏం జరిగినట్టు కాల్స్ చేస్తున్నాడు. మిద్దరు నాకు అస్సలు అర్థం కారే. మిద్దరు మధ్యలో నన్ను లాక్కండి. అదేంటి, ఇద్దరం కలిసి ఆఫీస్కి వస్తాం కదా, ఈరోజు చెప్పకుండా వచ్చేసావు? ఏం లేదు, నార్మల్గానే. సుబ్బు రా, లంచ్ చేద్దాం. నాకొద్దు, ఆకలిగా లేదు. మరి అలాంటప్పుడు లంచ్ బాక్స్ ఎందుకు తీసుకురావడం? నా లంచ్ బాక్స్కి రిజెక్షన్ ఎలా ఉంటుందో చూపిద్దామని. ఎక్కువ ఆలోచించకే. ఏమో తనకి పెళ్లిపైన ఒపీనియన్ లేదేమో, లేదా తన లైఫ్లో ఇంకొక అమ్మాయి ఉందేమో. సుబ్బు రా, ఇంటికి వెళ్దాం. నేను తర్వాత వస్తాను, వెళ్ళు. ఎందుకు అలా చేస్తున్నావు? నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నువ్వు వెళ్ళి నేను వస్తాను. సిద్ధు ఆగు, నేను కూడా వస్తాను. ఏమో తనకి పెళ్లి మీద ఒపీనియన్ లేదేమో, లేదా తన లైఫ్లో ఇంకొక అమ్మాయి ఉందేమో. ఇదిగో, మధ్యాహ్నం కూడా ఏం తినలేదు కదా, తిను. నాకొద్దు, నాకేం ఆకలిగా లేదు. అలా అంటే ఎలా? నువ్వు సరిగ్గా తినకపోతే నిద్ర పట్టదు, సరిగ్గా నిద్ర పట్టకపోతే డార్క్ సర్కిల్స్ వస్తాయి, డార్క్ సర్కిల్స్ వస్తే నేను ఎవ్వరు చూడరు. ఆఫీస్లో చాలామందికి నిన్ను చూస్తే ఎనర్జీ వస్తుంది, వాళ్ళ ఎనర్జీని అంతా చంపేస్తావా? జోకులు వేసినా వాటికి నవ్వే ఓపిక నాకు లేదు. నీది కోపమా, అలక, బాధ, నాకేం అర్థం కావట్లేదు. కానీ నువ్వు మళ్ళీ నాతో నార్మల్గా మాట్లాడాలంటే, మెయిన్గా ఈ ఫుడ్ తినాలంటే నేనేం చేయాలో చెప్పు, చేస్తాను. నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి ఆన్సర్ చేయి, అప్పుడు తింటాను. ఏం క్వశ్చన్స్? మ్యారేజ్ పైన నీకు ఒపీనియన్ లేదా? మ్యారేజ్ మీద ఒపీనియన్ డైలీ మారుతుంది. ఈ సోషల్ మీడియాలో న్యూస్ చూసినప్పుడు, లేదా బ్లూ డ్రమ్ ఇన్సిడెంట్, లేదా కుక్కర్ ఇన్సిడెంట్, అలాంటివి చూసినప్పుడు భయం వేస్తుంది. కానీ మన సర్కిల్లో, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో మంచి పేర్స్ని చూస్తే, లేదా సెలబ్రిటీ కపుల్స్ లైక్ జ్యోతిక అండ్ సూర్యాని చూస్తే ముచ్చటేస్తుంది.
నాకు కూడా వాళ్ళలా ఉండాలనిపిస్తుంది. సో ఐఎమ్ నాట్ అగెన్స్ట్ మ్యారేజ్. మరి నీ లైఫ్లో ఇంకెవరైనా అమ్మాయి ఉందా? అలా ఏం లేదు. అవన్నీ ఎందుకు అడుగుతున్నావు? ఏమో, ముందు చెప్పు. నా లైఫ్లో ఎవరుంటారే, జోక్ కాకపోతే. ఏమో, ఎవరికి తెలుసు? బాగానే మాట్లాడతావు. స్కూల్ ఆర్ కాలేజ్లో ఎవరైనా ఉండొచ్చు, లేదా భర్తలు ఉండొచ్చు. అది కూడా కాదంటే బెంగళూరులో చాలామంది అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళల్లో ఎవరైనా నచ్చి ఉండొచ్చు. ఒకవేళ బెంగళూరులో మిస్ అయినా అక్కడి నుంచి హైదరాబాద్లో వచ్చేటప్పుడు ఆన్ ద వేలో కలిసి ఉండొచ్చు. అంతెందుకు, ఆఫీస్లో సీక్రెట్గా కూడా ఎవరైనా లవ్ చేస్తుండొచ్చు. ఏమో, ఎవరికి తెలుసు? హోయ్ అడిగి, నాకంత సీన్ లేదు. నువ్వు ఎక్కువ ఊహించుకోకు. నమ్మచ్చా? నమ్మొచ్చు. పక్కా? పక్కా. ప్రామిస్? ప్రామిస్. మరెందుకు టైం కావాలన్నావు? నువ్వు అడగాల్సిన 2 క్వశ్చన్స్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫస్ట్ తిను. నువ్వే తినిపించు. ఇంకా చాలు. ఇంకొంచెం, ఇంకొంచెం. ఒకటే ఒక ముద్ద. సరే, తినేసాను కదా, ఇప్పుడు చెప్పు, ఎందుకు నీకు టైం కావాలి? ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పాలంటే నాకు కొంచెం టైం కావాలి. నిన్ను చిట్. హే, ఎందుకు కొడుతున్నావు? నిన్ను ఇలా కాదు. సుబ్బు, ఏ యాకే ಹೊಡಿತಿದ್ದಿ? అమ్మా, నిన్ను ఇలా కాదు. ఏ సుబ్బు, ఏం చేస్తున్నావు సుబ్బు? అమ్మ, ఏ, సుబ్బు, ఆగాగు సుబ్బు. ఏ ఎందుకు కొడుతున్నావు? సుబ్బు, నిన్ను. ఏ ఏ ఉడిగి, అదేస్తే చచ్చిపోతాను. అలా కాదు. యూ చీట్. ఏంటి? నాకే అబద్ధం చెప్తావా? మరి నువ్వు తిననంటావా? అందుకే ఇలా చేశాను. అదంతా కాదు, ముందు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. చెప్తాను, కానీ కొంచెం టైం కావాలి. ఏం చేస్తున్నావు? నేను నుంచి ఆన్సర్ తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అదాగలగుడు. అయితే మనం ఆఫీస్కి వెళ్ళటం కూడా అవ్వదు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? కిడ్నాప్. అయితే గట్టిగా అరుస్తా. ఆరో, నాకేం భయమా? అయితే ఫైర్ సేఫ్టీ వయలేషన్ చేసి నేను ఇరికిస్తా. ప్రతిదానికి టైం కావాలంటావు కదా. చూడు, ఇప్పుడు వచ్చిన ప్రాజెక్ట్ కూడా టైం అయిపోయింది. అందుకే నన్ను హెల్ప్ చేయమన్నారు. నీకు చెప్పారా? నాకే చెప్పు. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? బై నాట్ ఇన్వాల్వింగ్. సరే, అలా చూడకు. అయినా డోంట్ మిక్స్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ థింగ్స్, సరేనా? అబ్బో, ప్రొఫెషనల్. రా. Client meetings, project targets, client deadlines. Don't search for the reason. I know it's you. Sidhu, HR is calling you. Sidhu, what's the update on the project? Yeah, it's going good, sir. Finish as soon as possible. Again, you have to leave to Bangalore kada. Yes, sir. Okay. దేనికి పిలిచారు? అదే ప్రాజెక్ట్ పని తొందరగా ఫినిష్ చేయమని. నేను మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవాలి కదా. సరే.
నిజంగానే ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత బెంగళూరు వెళ్ళిపోతావా? మరి వెళ్ళాలి కదా. ఈ ఇన్వెస్టిగేషన్లు, టీసింగ్లు ఇవన్నీ నా వల్ల కాదు. జెన్యున్గా అడుగుతున్నాను. అసలు ఎందుకు నన్ను వద్దనుకుంటున్నావు? ఎంత అడిగినా ఎందుకు చెప్పట్లేదు? హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్? You did everything right. That's exactly why I can't answer right now. సుబ్బు, 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 ఏమైంది? కొంచెం నీరసంగా ఉంది. ఫీవర్ వచ్చినట్టుంది, ఆగు. లేచి ఏమన్నా తిందు కానీ రా, టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. పడుకో. ఇప్పుడు సడన్గా ఫీవర్ ఎందుకు వచ్చింది? నిన్న నైట్ మనం మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు ఎందుకన్నా నాకు ఆన్సర్ చెప్పట్లేదని అలాగే ఆలోచిస్తూ ఉండిపోయాను. మార్నింగ్ లేచేసరికి ఫీవర్ వచ్చింది. సుబ్బు, ఎందుకు అలా చేస్తున్నావు? ఏమో, నేను నీతో ఉన్నప్పుడు మా ఫ్యామిలీతో ఉన్నట్టే ఫీల్ అవుతున్నాను. నువ్వు ఎక్కడ దూరం అయిపోతావు అని భయమేస్తుంది. అందుకే అమ్మాయినైనా సరే నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశాను. నువ్వు అలా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయేసరికి చాలా బాధేసింది. వీడు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడా? ఆ పెళ్ళి క్యాన్సిల్ అయింది కాబట్టే నాతో ఇలా ఉంటుందా అని నువ్వెక్కడ ఆలోచిస్తావేమని నేను ఓవర్ థింక్ చేస్తున్నాను. సుబ్బు, నీకెలా చెప్పాలి? సుబ్బు, నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టమే. నీతో గొడవ పడడం ఇష్టం, నిన్ను ఏడిపించడం ఇష్టం, నువ్వు ఏడుస్తే ఓదార్చి మళ్ళీ నవ్వించడం ఇష్టం, నీతో కలిసి ఆఫీస్కి వెళ్ళడం ఇష్టం, రోజు కబుర్లు చెప్పడం ఇష్టం, నేను ఇలా దగ్గరికి తీసుకోవడం కూడా చాలా ఇష్టం. నీతో నా లైఫ్ ఎంతలా ఊహించుకున్నానో తెలుసా? ఆఫీస్ వర్క్స్ వల్ల నా డే ఎంత వర్స్ట్గా ఉన్నా నీ ఒళ్ళో పడుకోగానే బెస్ట్ డేలా మారిపోయేంత. నువ్వు రిలాక్స్గా కూర్చుని టీవీ చూస్తూ ఉంటే నేను నీకోసం కాఫీ చేసి తీసుకొస్తాను. ఆ కాఫీ నువ్వు ఫస్ట్ సిప్ తాగంగానే ఐ లవ్ యూ చెప్తే ఎంత బాగుంటుందో తెలుసా? మనం బయటికి వెళ్దామని ఫిక్స్ అయ్యాక నన్ను ఫాస్ట్గా రెడీ అవ్వమని చెప్పి నువ్వు మిర్రర్ ముందు గంటలు గంటలు రెడీ అవుతుంటే నేను బయట నేను తిట్టుకుంటూ కూర్చుని ఉంటాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157
నీతో కోపంగా ఉందామని ఫిక్స్ అయినా ఒక్కసారి నిన్ను చూడంగానే అసలు కోపం ఎందుకు వచ్చిందా అనే రీజన్ కూడా మర్చిపోతాను. ఒకవేళ నాకు కాకుండా నీకు కోపం వస్తే నీ కోపం పోయేదాకా బుజ్జకిస్తాను. అప్పటికీ పోకపోతే ఆపకుండా ముద్దులిస్తాను. ఇలా నీతో చాలా అంటే చాలా ఫ్యూచర్ చూశానే. కిచెన్లో నువ్వు నాతో గరిట పట్టుకున్నప్పటి నుండి ఇద్దరం కలిసి ఓల్డ్ ఏజ్ స్టిక్ పట్టుకునేదాకా నీతోనే ఉండాలని ఉందే. నువ్వంటే అంత ఇష్టమే. ఇది బెంగళూరులో మొదలైందో లేదా హైదరాబాద్ వచ్చాక మొదలైందో లేదా మన గొడవల్లో మొదలైందో నాకు తెలీదు. కానీ నీకంటే ముందు ఈ బ్యూటిఫుల్ ఫీలింగ్ నాకే వచ్చింది. నీతో ప్రతి ఆర్గ్యుమెంట్ ఓడిపోయేవాడిని. ఎందుకో తెలుసా? ఓడిపోయింది నా సుబ్బుతోనే కదా, నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టే కదా అని. నీతో ఉంటే నా ఆర్డినరీ ఈవినింగ్స్ కూడా బ్యూటిఫుల్ మెమొరీస్గా మారిపోతుంది. సో ఐ రియలీ డోంట్ వాంట్ టు మిస్ యూ. ఐ లైక్ యూ, ఐ అడ్మైర్ యూ, ఐ రెస్పెక్ట్ యూ. ఇలా నా ఫ్యూచర్లో ప్రతి వర్షన్ని నీతో ఇంక్లూడ్ చేసుకున్నాను. సో వుడ్ యూ లైక్ టు మేక్ దోస్ ఇమాజినరీ మెమొరీస్ రియల్ అని నా మనసు నిన్ను చాలాసార్లు అడగమని చెప్పింది. కానీ యు ఆర్ లేట్, షీ ఈజ్ సమ్మన్ ఎల్సెస్ అని నా మైండ్ నాకు చెప్పేది. అందుకే అది జెన్యున్గా యాక్సెప్ట్ చేసి నీ మ్యారేజ్ విషయంలో సపోర్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ అంతా మారిపోయింది. మరింత ఇష్టం ఉన్నప్పుడు టైం కావాలని ఎందుకు అన్నావు? ఐ నాట్ వర్త్ ఇనఫ్. నో, అలా ఏం కాదు. మీ ఇంట్లో వాళ్ళ కోసమే. మా ఇంట్లో వాళ్ళ కోసమా? ఎంత కాదనుకున్నా నువ్వు ఇక్కడ వాళ్ళు అక్కడ ఉండడానికి కారణం నేనే కదా. సో మీరిద్దరు కలిసేదాకా నాకు ఈ గిల్ట్ ఇలానే ఉంటుంది. వాళ్ళు నిన్ను నీలా యాక్సెప్ట్ చేస్తారో లేదో కూడా నాకు తెలియదు. దాంతోపాటు లవ్, రిలేషన్షిప్ అంటే వాళ్ళు తప్పుగా తీసుకుంటారు. నాది వేరే స్టేట్ అయినా, వేరే లాంగ్వేజ్ అయినా, వేరే పద్ధతులైనా మీ ఇంట్లో ఒక రెంట్కున్న అబ్బాయికి సరిపోతుంది. కానీ వాళ్ళు కన్న కూతుర్నిచ్చి పెళ్లి చేయాలంటే అవే ప్రాబ్లమ్స్ అవుతాయి. సో అందుకే దాన్ని పెద్దది చేసుకోవాలనుకోవట్లేదు. నువ్వు ఆ రోజు నీ ఫీలింగ్స్ చెప్పినప్పుడు నా హార్ట్కి తెలుసు ఐ రియలీ వాంట్ టు సే ఎస్ అని. కానీ వెయిట్ చేయాలనుకున్నాను. ఐ డోంట్ వాంట్ యువర్ లవ్ అట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. ఇప్పుడు కూడా నిన్ను దగ్గరకు తీసుకోవాలని, గట్టిగా హగ్ చేసుకోవాలని, ఫోరెడ్ మీద ముద్దు పెట్టుకోవాలని ఉంది. కానీ ఇవన్నీ నేను నిన్ను, నీ ఫ్యామిలీని యునైట్ చేసిన తర్వాతే చేయాలనుకుంటున్నాను. Until your family accepts your real you, I will stand beside you. ఒక లవర్గా కాదు, నీకే ప్రాబ్లం వచ్చినా ఎప్పుడూ నేను వదిలిపోని ఒక పర్సన్లా ఎప్పుడూ నీతోనే ఉంటాను, నీ పక్కనే ఉంటాను.